తిరుమల మెట్ల మార్గం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు ప్రతిరోజు కొండ మీదకు ప్రయాణం అవుతూ ఉంటారు. అయితే చాలా మంది భక్తులకు తెలియని విషయం ఏమిటంటే మెట్ల మార్గంలో మీరు ప్రయాణించే ప్రతి మెట్టు మీద ఇద్దరు వైష్ణవ దూతలు ఉంటారని మీకు తెలుసా? ప్రతి మెట్టుకి ఇరువైపులా ఇద్దరు వైష్ణవ దూతలు ప్రతి భక్తుడిని గమనిస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనే ఉత్సాహంతో మెట్లెక్కే భక్తులు స్వామివారి నామాన్ని మనస్ఫూర్తిగా జపిస్తూ ఉంటే ఆ నామాన్ని విని ఆనంద పార్వస్యం పొందడానికి వైష్ణవ దూతలు ప్రతి మెట్టుకు ఇరువైపులా నిలిచి స్వామివారి నామాన్ని జపించే ప్రతి భక్తుడికి శుభం కలగాలని గాఢంగా కోరుకుంటూ ఉంటారంట. ఇలా వైష్ణవ దూతలు మెట్లకు ఇరువైపులా ఉండడానికి గల కారణం ఏమంటే పూర్వం మానవులతో పాటు వైష్ణవ దూతలు కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పోటీ పడేవారట. ఈ ప్రక్రియలో కొంతమంది మానవ భక్తులకు స్వామివారిని దర్శించుకోవడానికి కొంత ఇబ్బంది తలెత్తిందంట. మానవాతీతులైన వైష్ణవ దూతలు సాధారణ మానవ భక్తులతో పోటీ పడి తనను దర్శించుకోవడం వల్ల సాధారణ భక్తులకు ఇబ్బంది కలుగుతుందని గ్రహించిన వెంకటేశ్వర స్వామి తన వైష్ణవ దూతలను పిలిచి ఒక షరతు విధించాడు. మెట్ల మార్గంలో నన్ను దర్శించుకోవడానికి వచ్చే నా భక్తులు ఎవరైతే నా నామాన్ని నిష్కల్మషంగా మనస్ఫూర్తిగా స్మరిస్తారో అలా స్మరిస్తున్న భక్తుడి నోటి నుండి వచ్చే నా నామాన్ని విన్న వైష్ణవ దూత మాత్రమే నన్ను దర్శించుకోవాలని వెంకటేశ్వర స్వామి షరతు విధించాడు. అప్పటి నుంచి వైష్ణవ దూతలు మెట్లకు ఇరువైపునా నిలబడి మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామి నామాన్ని జపించే భక్తుల కోసం వేచి చూస్తూ ఉంటారు. ఏ భక్తుడైతే మనస్ఫూర్తిగా క్షణమైన విడవకుండా వెంకటేశ్వర స్వామి నామాన్ని జపిస్తూ ఉంటాడో ఆ భక్తుని చుట్టూ కొన్ని వందల మంది వైష్ణవ దూతలు గుమ్మిగూడి ఆ భక్తుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ స్వామివారి దర్శనం అయ్యే వరకు అతని వెన్నంటే ఉండి ఆ భక్తుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వామివారి దర్శనం సంపూర్ణంగా అయ్యేలా చూసి ఆ భక్తుడు తిరుగు ప్రయాణంలో కొండ కిందకి చేరిన తరువాత అతనికి శుభం కలగాలని దీవించి తిరిగి తొందరలోనే తిరుపతి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరుకొని ఇటువంటి భక్తులు ఎంతమంది స్వామివారిని దర్శించుకున్నారో ప్రతిరోజు ఆఖరణ స్వామివారికి లెక్క చెబుతారంట. కాబట్టి ఇకపైన మీరు ఎవరైనా తిరుపతి వెళ్తే స్వామివారి నామాన్ని వదలకుండా భక్తితో జపించండి. ఆ తర్వాత జరిగే అద్భుతాన్ని మీరే చూస్తారు.